జిల్లాలో వరుస చోరీ కేసులను ఛేదిస్తూ భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు మరియు నగదును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల తెలిపారు. బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేసి 2 నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి సుమారు 15.54 లక్షల విలువైన 94 గ్రాముల బంగారు ఆభరణాలు, 89 గ్రాముల వెండి వస్తువులు, 5,04,000 రూపాయల నగదును, 50,000 రూపాయల విలువైన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ కావలి ఏఎస్పీ విన్న బజార్ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందం సమన్వయంతో సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో కేసును ఛేదించినట్లు తెలిపారు. కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 8/5/2026 సాయంత్రం 5:30కు మాకు వచ్చిన సమాచారం వరకు మనముసిద్ధి నగరు 10వ అడ్డ రోడ్లో ఒక ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో మనుషులు లేనప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు బ్రేక్ చేసి లోపల అల్మారము కూడా బలంగా ఓపెన్ చేసి బంగారం, నగదు దొంగలించారని తెలిపే మేరకు ఇమీడియట్గా మేము వెళ్ళిపోయి క్లూస్ టీమ్ సహకారంతో వెళ్ళిపోయి అక్కడ కంప్లైంట్ పిలిపించి విచారించడం జరిగింది. ఇనీషియల్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు 15 lakhs క్యాష్, 22 hours గోల్డ్ పోయినట్టు ఇచ్చారు. దాని మీద మరుసటి రోజు అమ్మాయి వచ్చేసి ఈ విధంగా 10 lakhs క్యాష్, ఒక 10 hours 15 lakhs క్యాష్, 10 lakhs క్యాష్, 10 hours బంగారం పోయిందని ఇచ్చింది. దాని మీద దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసాం. దీని మీద 3 క్రైమ్ పార్టీస్గా విభజించి మన ఐఎఫ్ఎస్ఐ గారు అబ్దుల్ రజాకు మరియు కిషోర్ బాబు మా నేతృత్వంలో, మా గౌరవనీయ జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల మేడం గారి సూచనల మేరకు, దీక్షా మేడం గారి పర్యవేక్షణలో, ఐపీఎస్ పర్యవేక్షణలో మేమందరూ టీమ్స్గా ఫామ్ అయ్యి వితిన్ 10 daysలో వీళ్ళ ముద్దాయిని ఎక్కడైతే టిట్కో హౌస్లో చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి సుమారు 5,04,000 క్యాష్ని, అదేవిధంగా 50,000 రూపాయల ఫోన్ని మరియు 10 lakhs ప్రాపర్టీ, 10 సవర్ల బంగారాన్ని, 12 సవర్ల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది.